హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీలో ఇంట్లో ఉన్న 2 క్యారెట్స్ తోటి మంచి స్వీట్ రెసిపీ అయితే చూపిస్తానండి. పిల్లలు అప్పటికప్పుడు స్వీట్ అడిగితే, మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా 10 నిమిషాల్లో చేసి పెట్టుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం 2 క్యారెట్ని పీల్ తీసేసుకొని కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక బౌల్ తీసేసుకొని బౌల్ పైన జల్లెడ పెట్టేసుకొని ఇందులోకి వడగట్టేసుకోవాలి. పిప్పిని మొత్తం ఇలా గరిటెతోటి ఇలా ఆనేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా కిందికి వచ్చేస్తాయి. చూడండి, గరిటెతో ఇలా నొక్కుంటూ వాటర్ని కిందికి అనేసుకోవాలి. ఇలా పిప్పి మొత్తం మళ్ళీ ఉంటుంది కదండి, ఈ పిప్పిని మళ్ళీ మిక్సీ జార్లో వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ ఈ వాటర్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. చూడండి, నేనైతే ఇక్కడ పిప్పిని మళ్ళీ మిక్సీ జార్లో వేసేసి మళ్ళీ మిక్సీ పట్టేసి ఇలా వడగట్టేస్తున్నాను. చూడండి, ఇలా అయితే క్యారెట్ రసం అయితే మనకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్ వరకు ఇక్కడ కార్న్ఫ్లోర్ అయితే తీసేసుకున్నానండి. ఈ కార్న్ఫ్లోర్ వేసేసాక ఒకసారి బ్యాటర్ని చక్కగా కలిపేసుకోండి, ఉండలు కట్టకుండా. ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద బాండి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసి కట్ చేసి పెట్టుకున్న కాజుని కూడా కొంచెం వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి. అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. చూడండి, ఇలాగా ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే బాండీలోకి మనం క్యారెట్ రసంని తీసి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇదే బౌల్లోకి వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇది ఉండలు కడుతూ ఉంటుంది, ఉండలు కట్టకుండా గరిటెతోటి కలిపేసుకుంటూ ఉండాలి. చూడండి, 10 నిమిషాలకి ఇలా మంచిగా థిక్గా అవుతుంది అండ్ కలర్స్ కూడా మంచి థిక్నెస్గా వచ్చేస్తుందండి, కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్ వరకు స్మాల్ బౌల్ తోటి 1 కప్ వరకు చక్కెరని వేసేసుకోండి. ఈ స్వీట్ అనేది కొంచెం చక్కెర అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, మరి కాస్త వేసేస్తే చప్పచప్పగా బాగుండదు. కొంచెం తీపి ఎక్కువగానే ఉండాలి ఈ స్వీట్కి. తర్వాత ఇందులోకి కొంచెం యాలకుల పొడిని కూడా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. తప్పకుండా వీడియోస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. చూడండి, బ్యాటర్ అనేది షుగర్ వేసేసాక ఇలా మెల్ట్ అయిపోతుంది కదా, ఇప్పుడు మధ్య మధ్యలో నెయ్యిని వేస్తూ కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, బ్యాటర్ అనేది కొంచెం థిక్గా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కాజును కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఈలోగా ఇది ఉడికిపోయింది. చూడండి, బ్యాటర్ అయితే ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఏదన్నా బౌల్కి నెయ్యి అప్లై చేసేసుకోండి. నేను ఇక్కడ టిఫిన్ బాక్స్ తీసేసుకొని కొంచెం నెయ్యి స్ప్రెడ్ చేసుకొని తెల్ల నువ్వులను కొంచెం ఇలా స్ప్రింకిల్ చేశానండి. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుందని ఇలా చేస్తున్నాను. మీకు నచ్చకుంటే స్కిప్ చేసేసేయవచ్చు. అలాగే నల్ల నువ్వులను కూడా వేసేసాను. ఇది కూడా మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి, జస్ట్ ఫర్ ఆప్షనల్ అంతే. ఇక్కడ నేను మీకు చూడ్డానికి అందంగా కనిపించడానికి మాత్రమే ఇవి యాడ్ చేశాను. ఇలా స్ప్రింకిల్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్న మన బ్యాటర్ని ఇందులో వేసేసి 1 గంట పాటు మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోండి. లేదంటే మీరు చల్లగా కావాలంటే చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా బౌల్లోకి యాడ్ చేసేసి ఒక్కసారి ట్యాప్ చేయండి, అంతా కూడా స్ప్రెడ్ సమానంగా అవుతుంది. ఇలా మనం మూత పెట్టేసి ఒక 1 అవర్ తర్వాత నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను చల్లారాక. నాకు చల్లగా తింటే చాలా ఇష్టం, అందుకే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. తర్వాత ఇలా నైఫ్ తోటి ఎడ్జెస్ని ఇలా అంటే చాలండి, చాలా చక్కగా వచ్చేసాయి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని ఎంజాయ్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసేస్తున్నాను. పిల్లలు అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ అడిగితే ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా బాగుంటుంది కూడా. చూడండి, చాలా బాగుంది కదా. తప్పకుండా ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.